చూడాలి. తర్వాత వాటన్నిటిని మనం ఏంటి మన దగ్గర అయితే రక్షణ వ్యవస్థ చాలా చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళు ఎన్ని మిసైల్ చేసినా, ఎంత దాడులు చేసినా ఒక అణ్వాయుధం ఉపయోగిస్తే మాత్రం చెప్పలేం గానీ, అణ్వాయుధం గాకుండా ఈ విధంగా మిసైల్స్ గానీ, లేతే ఫైటర్ జెట్స్‌తో వాళ్ళొచ్చి మన మీద దాడులు చేయటం, లేతే ఇక్కడ కాల్పులు జరపటం సరిహద్దులెంబటి, లేతే వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చినప్పుడు వాళ్ళని నిలువరించడం. ఇదే ప్రశ్న అడిగితే ప్రధాని వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి కదా, మిసైల్ వేస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు వాళ్ళ దగ్గర మాత్రమే లేవు, అందరి దగ్గర ఉంటాయి కదా అని చెప్పి మోడీ సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. మిసైల్స్ అన్నది మన దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే వాటిని పర్ఫెక్ట్ గా టైమ్లీ షెడ్యూల్డ్ అండ్ ఒక కార్యాచరణతోనే వాటిని ఉపయోగించాల్సింది. మిసైల్ కూడా వాటిని అనవసరంగా యూజ్ చేయకూడదు. వాటిని ఖచ్చితత్వంతోనే యూజ్ చేయాలి. తర్వాత వాటి ఏదైతే నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి వాటిని అవసరమైనప్పుడే వాడాలి. ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ ఎన్ని వేసినప్పటికీ కూడా వాటిని మనకి ఆ యొక్క యాంటీ రాడార్ తో వాటిని అన్నిటిని కూడా వాటిని వేరే ప్రదేశాలకు మళ్లించగలగాలి. అంటే పైనుంచి మిసైల్స్ వస్తున్నప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేసే ఒక వ్యవస్థ అయితే మన దగ్గర ఉంది. ఆ ఇంటర్సెప్ట్ వ్యవస్థ అంటే గతంలో ఎప్పుడు కూడా దాన్ని టెక్నికల్ గా ప్రాక్టికల్ గా అంటే మన మన ఇంటర్నల్ గా వాటిని టెస్టింగ్ చేశారు, కానీ ఇంటర్సెప్టింగ్ వ్యవస్థని ఈ విధంగా యుద్ధం జరిగినప్పుడు నిజంగా వాటిని అవి పనిచేస్తాయా లేదా అని మాత్రం ఇప్పటి వరకు కూడా టెస్ట్ చేయలేదు. అంటే వాటి అవసరం రాలేదు. కాకపోతే టెక్నికల్ గా ల్యాబ్ లోనో లేకపోతే ఇక్కడ మన భారతదేశ భూభాగంలోనే కొంత ఇంటర్సెప్టింగ్ సంబంధించినటువంటి ఈ వ్యవస్థని కొంత పరీక్షించారు. ఇప్పుడు నిజంగా అవి మిసైల్స్ పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నప్పుడు ఈ ఇంటర్సెప్టింగ్ వ్యవస్థ, ఈ యొక్క మిసైల్ యాంటీ మిసైల్ ఇది వ్యవస్థ ఏదైతే ఉందో అవి నిజంగా పనిచేస్తున్నాయంటే ఖచ్చితంగా పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. నిన్న మనం చూసాం వాటన్నిటిని కూడా మధ్యలోనే వాటిని తునాతునకలు చేసాం. అవన్నీ కూడా ఆ డెబ్రీస్ అన్ని కూడా కింద పడిపోయినాయి. ఆ డెబ్రీస్ ని ఏరి వాటిని యుఎన్ కి అందజేస్తున్నాం అని కూడా చెప్పారు. కాబట్టి పక్కాగా మనకు వచ్చినటువంటి నష్టమే లేదు. భారత ప్రభుత్వం మాత్రం పక్కా అన్ని కూడా సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. కాబట్టి మనం ఇటువంటి ఇది ఏంటంటే దీని చిన్నపాటి బెదిరింపులు లాగానే మనం చూస్తున్నాం. భారత్ వీటన్నిటికి కూడా ఇది పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు అనమాట. అజిత్ దోవల్ మీటింగ్ తర్వాత ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, దానికి సంబంధించి